వంశీ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మీరు ఆ హోదా ఎవరట, వాళ్ళు రారట, ప్రజా సమస్యలను వాళ్ళు ప్రశ్నించలు ఎవరు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు తేల్చుకుంటారట. తెలుసుకోమనండి సార్, తెలుసుకోమనేగా చెప్తా ఉన్నాం. ముందుగా పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, జ్వాలాపురం శ్రీకాంత్ గారికి, సురేష్ అన్నకి, మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. తెలుసుకోమనే చెప్తున్నాం, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోమనే చెప్తున్నాం. వారికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళటానికి. ఏం చేస్తున్నాడు? రోప్ పార్టీలే ఇవ్వట్లేదట. ఏమండి? రోప్ పార్టీలే ఇవ్వట్లేదట. ఆయనకి ఏదో ఆయన ప్రాణహాని ఉన్నదని చెప్పి వాళ్ళు గొంతులు పెడుతుంటే మీరు అన్ని ఇస్తున్నామని మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా వెళ్ళమనండి. చాలా ప్రశాంతంగా ఆయన యాత్రలు సాగుతాయి. 5 గంటల లోపు మరి సీదిరప్పలరాజును పరామర్శించడానికి జైలుకి వెళ్ళేవాడు. ఆ యాత్ర సక్సెస్ అయ్యేది, అది ఫెయిల్ అయ్యింది. ఆ యాత్రకు పోయి ఇంకొకటి జైలుకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్ కోర్స్ ఇవాళ ఆయన కూడా బయటకు వచ్చాడు అనుకోండి. చెప్తున్నా, ఇక వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే యాత్ర సక్సెస్ అని చెప్తారు. ఏంది, ఒక అతన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇంకొక అతన్ని జైలుకు పంపించడం యాత్ర సక్సెస్? మరొకటి ఏంటంటే, జ్వాలాపురం శ్రీకాంత్ గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటి విష ప్రచారాలు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పబట్టే దెబ్బలు కొట్టింది. జెన్జీ నుంచి జనాలు మొత్తం అందరూ కలిసి దెబ్బలు కొట్టింది. మీరు ఈ రోజు ఇక్కడ ఉంది. విష ప్రచారాలు చెయ్యొద్దు, అనని మాటలు అన్నట్లుగా చెప్పొద్దు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అది చెప్పండి. జెన్జీని గంజాయి బ్యాచ్ గా అన్నారంటే, గంజాయి బ్యాచ్ అన్నారట చంద్రబాబు నాయుడు గారు. వారు బుద్ధి చెప్తారా? నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నట్లుగా మనకి ఇంకొక 36 మినిట్స్ టైం ఉంది. మీరు నిరూపించండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నారు జెన్జీని గంజాయి బ్యాచ్ అని, లేదంటే క్షమాపణ చెప్పండి. ఇట్లాంటి మాటలన్నీ కూడా డిబేట్లలో, ఇదే సార్ నేను అనేది, డిబేట్లలో లేదంటే ప్రెస్ మీట్లో ఇచ్చవటానికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అఫీషియల్ గా మీరు అసెంబ్లీకి వచ్చి ఇట్లాంటి మాటలు చెప్పడం కుదరదు కాబట్టి, ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం కుదరదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా పేరుతోటి వీళ్ళందరూ కూడా అసెంబ్లీని బంక్ చేయటం అదొక కారణం. సో ఇవన్నీ కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం వర్మ గారు. వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు రారు, వాళ్ళకి ఆ దమ్ము లేదు, వాళ్ళకి ఆ సత్తా లేదు, అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. అసెంబ్లీకి వస్తే మేం మాట ఇచ్చాం, ఏదైతే గతంలో జరిగినట్లుగా వ్యక్తిగత దోషణలు ఉండవు, డెఫినెట్లీ ప్రజా సమస్యల మీదే చర్చ ఉంటది, మీరేదైనా మంచి సలహా ఇస్తే గ్యారంటీగా తీసుకుంటది ప్రభుత్వం. అలా అని నిరాధారిత ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తా ఊరుకోము. ఇది ఇట్లే ఇందాక అన్నారు కదా, ఎవరు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు జెన్జీని గంజాయి బ్యాచ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జెన్జీని అలా అంటారా సార్? గంజాయి బ్యాచ్ అని జగన్ అని అంటారు, మీకు జెన్జీ అని వినిపించి ఉంటది. జగన్ గంజాయి బ్యాచ్ అని ఉంటారు, అది వాస్తవం కాబట్టి. మీకు మీ చెవులకి జెన్జీ అని వినిపించి ఉంటది అలా. ఎందుకంటే ఈ మధ్య అంబటి రాంబాబు, ఆ తర్వాత ఈయన బొత్స సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఇంకెవరు, ఈయన బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ఆ తర్వాత అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ జెన్జీ అని చెప్పి కూర్చొని యాత్ర చేశారు కదా, దీక్షలు చేశారు కదా. అలా మీకు వాళ్ళని చూసి జెన్జీ అని అనిపించి ఉంటది. చంద్రబాబు నాయుడు గారు జగన్ బ్యాచ్ అని ఉంటారు, గంజాయి బ్యాచ్ అని, జెన్జీ అని ఉండరు. మీరు లేనివి ఉన్నట్లుగా చెప్పొద్దు. ఆ తర్వాత ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ గా లోకేష్ గారు చెప్పారు సార్, డిఎస్సి అనేది ఎలా నిర్వహించామో స్టెప్ బై స్టెప్ వివరించారు. మళ్ళీ అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, 3000 పోస్టులతోటి మళ్ళీ డిసెంబర్ లో డిఎస్సి నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి కూడా లోకేష్ గారు చెప్పారు. మీకేమైనా వీటి మీద అనుమానాలు ఉంటే రండి చర్చకి అని చెప్పి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. అలా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెడతాం, మేము బయట ధర్నాలు చేస్తాం, 60-70 ఏళ్ళని తీసుకొచ్చి జెన్జీ అని కూర్చోబెట్టి రాస్తారోకోలు చేస్తామంటే కుదరదు కదా. ఈ రోజు అసెంబ్లీలో చాలా క్లియర్ కట్ గా చర్చ జరిగింది, హాజరు కావాల్సింది. మీకు ఎంత టైం అయితే ఉందో అంత టైం ఇచ్చేవాళ్ళు డెఫినెట్ గా. సార్ ఇప్పుడు ఈ డిబేట్ ఉంది వర్మ గారు, 49 నిమిషాలు మీరు నాకే ఇచ్చేసి 11 నిమిషాలు మీరు కేఎస్ ప్రసాద్ గారికి అండ్ ఆల్సో ఆయన జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఇస్తారా? నాకెంత టైం అయితే కేటాయించాలో అంతే కదా కేటాయిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ గారు అది నేను వెళ్ళలేదు. ఎందుకంటే వంశీ దాని మీద మాట్లాడిన తర్వాత నేను చెప్దామని ఆగాను. నిజంగా అది అనకపోతే వెనక్కి తీసుకోండి, ఎందుకంటే అది మంచి పదం కాదు. ఒకవేళ అనకపోతే అంటే నిరూపించండి.
నాకు ఆ వీడియో, నేను వీడియో తీస్తున్నా, వస్తున్నా, అంతలో ఓకే చూపిస్తాను. ఫైన్ ఫైన్ గంజి అంతా గంజాయి బ్యాచ్. మాత్రం వెనక్కి తీసుకుంటా చూపించకపోతే మాట. క్షమాపణ ఎందుకంటే అది చెప్పండి. మంచిది కాదు, విద్యార్థులకు సంబంధించింది కదా. ఇప్పుడు చూపించకపోతే జంజీ అన్నది ఒక క్షమాపణ ప్రపంచంలో ఉన్నది. చెప్పండి. సరే అదైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ చూపించలేకపోతే డిబేట్ అయ్యే లోపు. నువ్వెవరే క్షమాపణ చెప్పమని నన్ను సరే అడగడానికి? సురేష్ నేను నువ్వు చెప్పినవన్నీ క్షమాపణ తీసుకుంటావా? నువ్వు చెప్పినవన్నీ క్షమాపణ తీసుకుంటావా? నువ్వెవడు నన్ను క్షమాపణ అడగడానికి? చూపిస్తా. చూపించండి వంశీ ఆయన క్షమాపణ చెప్పడానికి చూపిస్తున్నాడు, చూసిన తర్వాత డిస్కస్ చేయండి. నన్ను క్షమాపణ చెప్పమంటావు నువ్వు? నువ్వెవడే క్షమాపణ చెప్పమని అడగడానికి? Who are you? Who are you? నువ్వెవడు అడగడానికి? నువ్వెవడు అడగడానికి? ఏం చెప్తున్నా? నిరూపించు చంద్రబాబు నాయుడు గారు అన్నారని. ప్రసాద్ గారు మీకేం తెలుసు టాపిక్? ఒక్క నిమిషం ఉండండి. నేనైతే వినలేదు, అది ఆ టాపిక్ ఇప్పుడు నా దగ్గరికి అయితే రాలేదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెయిట్. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి. శ్రీకాంత్ గారు మీరు నిరూపించండి, వినిపించండి. ప్రసాద్ గారు మీ నోటీస్ లో ఏమన్నా అది? ఒక్క నిమిషం, మీ నోటీస్ లో ఏమన్నా ఉందా? ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? ప్రసాద్ గారు మీరే. ఫాలో అయింది కానీ ఈ మాటలు నేనైతే వినలేదు. జోలపురం చూపించకపోతే మాత్రం వర్డ్ విత్డ్రా చేసుకోవాలి. అది ఓకే రైట్. సురేష్ గారు, డెలిబరేషన్ అవుతుంది అది. సురేష్ గారు మాట్లాడండి. సురేష్ వినిపిస్తుందండి? నమస్కారం. అలాగే ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. మీ వీడియో ప్రాబ్లం వస్తున్నదండి, సిగ్నల్ లోకి వెళ్ళండి. లాస్ట్ టైం కూడా అలాగే అయింది సార్. పవర్ ఇప్పుడే పోయింది సార్, నేను మళ్ళీ వేరే కనెక్టింగ్ అయ్యాను. ఇప్పుడు వినిపిస్తుందా సార్? బ్రేక్ వస్తున్నది. సరే ఓకే. ఏంటి నాగబాబు గారి దానికి తోట త్రిమూర్తులు గారు ఆయన బాధ వ్యక్తం చేస్తున్నారు, ఎలా ఇవ్వకుండా ఉంటారు మంత్రి పదవి. సరే ఓకే. వంశీ ఏంటి నాగబాబు గారి అంశం ఏంటి సార్? కూటమిలో పదవులు అనేవి ఒకళ్ళకి ముందు ఒకళ్ళకి వెనక వస్తా ఉంటాయి. అలా నాగబాబు గారికి ఈ రోజు పదవి వచ్చింది, శుభాకాంక్షలు కూటమి తరపున. ఏమో సార్, అందులో ఆయనకు చైర్మన్ గా ఆయనకు ఒక కేబినెట్ హోదా ఇచ్చారు, సంతోషమే కదా. మంత్రి పదవి ఇవ్వకుండా ఎలాగిస్తారు? హామీ ఇచ్చారని కదా తోట త్రిమూర్తులు గారు ఫీల్ అవుతున్నారు. ఏమండి, తోట త్రిమూర్తులు గారు ఫీల్ అవుతున్నారు కదా, మంత్రి పదవి ఇస్తానని ఎలాగిస్తారు మీరు ఇదని? సార్ ఇప్పుడు మినిస్టర్ సఫ్లింగ్ లో డెఫినెట్లీ రావచ్చేమో. నెక్స్ట్ ఆయనకేంటి తొందర? ఆయనకేంటి సార్ తొందర? నెక్స్ట్ సఫ్లింగ్ రావచ్చేమో ఆయనకు పదవి. ఈయనకి తొందర ఏంటి? ఈయన పార్టీని చూసుకోవాలి కదా. ఈయన బాధ ఏంటి? సో చాలా హామీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెరవేరుస్తారా? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు అంశం వచ్చిందని ఒక నిమిషం అండి వంశీ. సరే వంశీ ఒక్క విషయం, నాగబాబు గారికి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి, కేబినెట్ హోదా ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు దేవినేని ఉమా గారు కానీ, లేకపోతే పిఠాపురం వర్మది కానీ, లేకపోతే వంగవీటి రాధా కానీ, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు కదా, వాళ్ళకి కూడా ఇస్తారా అని ఇప్పుడు అన్ని రేజ్ అవుతున్నాయి. ఇస్తారు సార్, మాకు చాలా టైం ఉంది. డెఫినెట్లీ అందరికి హామీలు ఇచ్చినటువంటి పదవులు డెఫినెట్ గా ఇస్తాం. ఎవరు డిసప్పాయింట్ ఎవరు? ఓకే, అందరికి వారికి ఇచ్చినటువంటి హామీల ప్రకారం డెఫినెట్ గా పదవులు ఇవ్వడం జరుగుతుంది. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి? ఇంటర్నల్ వ్యవహారం. చెప్పండి సురేష్ గారు. సార్ వర్మ గారు సార్ నమస్తే సార్. ప్యానెల్ ఉన్న సభ్యులకి మీకు కూడా అందరికీ నమస్కారం సార్. అడిగారు నాకు చెప్పండి. వీడియో రావట్లేదండి, మీది వీడియో రావట్లేదు, సిగ్నల్ లో లేరు మీరు. నేను ఇస్తాను, మీరు సిగ్నల్ లో రావడానికి ట్రై చేయండి. మీ వీడియో ఫ్రీజ్ అయిపోతుంది. ప్రసాద్ గారు, కరెంట్ పోయింది సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు నాగబాబు గారికి కేబినెట్ హోదాతో కూడిన పర్యావరణానికి సంబంధించిన పదవి ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వలెంట్ టు, అంతే. ఈక్వలెంట్ అన్న దగ్గర ఆయన మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ ఇంకా ఆశ వదులుకోవాల్సిందే. రెండోది, ఈ పిఠాపురం వర్మ గారికి కానీ, దేవినేని ఉమా గారికి కానీ, లేదా రాధా గారికి కానీ డౌన్ ద లైన్ అన్న దగ్గర ఈ తర్వాత గవర్నర్ కోటా కూడా వారు రెండు ఈ చిన్న చూస్తే వరలరామయ్య గారిదేనో ఆ రామా గారిది ఇచ్చారు. గతంలో ఒక అపవాదం ఉంది, బీసీ ఎక్కువ చౌదరి కమ్యూనిటీకి మన రాజ్యసభ ఇచ్చారన్నప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు చాలా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి చక్కగా ఈసారి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చారు అనుకుందాం. అది ఇంకా గవర్నర్ పరివ్యూలో ఉంది, అది యాక్సెప్టెన్స్ అవుతుందో లేదో చూసి రేపు మాట్లాడాలి దాని మీద. గవర్నర్ ఆఫీస్ నుంచి ఇంకేమీ రాలేదు సో ఫార్ డెలిబరేషన్. ఎమ్మెల్సీ. సో ఈ పరిణామాల్లో వర్మ గారికి అసలు చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ టాప్ ప్రయారిటీ నాగబాబు గారికి వచ్చే పదవి కన్నా ముందు ఆయనకి రావాలి అసలు. ఓకే, ఇవాళ మీరు పర్యావరణానికి సంబంధించింది అంటే గతంలో బొలిశెట్టి గారు ఉండేవారు. ఆయన అసలు పర్యావరణానికి సంబంధించిన ఎన్జిటీలో కేసులు ఇవన్నిటితో ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి 2 సార్లు పెనాల్టీలు కూడా వేయించగలిగారు. ఇవాళ ఈ రోజు ఈ పర్యావరణ శాఖ కూడా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుండగా కూడా సింహాచలం దగ్గర అక్కడ ముషిడివాడ దగ్గర అనుకుంటాను రామనాయుడు స్టూడియో పక్కన ఒకటేమో అదేదో
షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఒకటి, ఇంకోటి ఇదేమో రిలయన్స్ వాళ్ళది, సారీ గూగుల్ వాళ్ళది దగ్గర సింహాచలానికి వీటికి నొన్నగా చెక్కేస్తున్నారు. అలా అప్పుడు రుషికొండ ప్యాలెస్కి చెక్కేసారని లబో దిబోం అన్నట్టు దీనికి కూడా అదే చేసినప్పుడు, మరి పర్యావరణ అనుమతుల మీద అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఫ్యామిలీలోనే ఇద్దరికి అదే ప్యాకేజ్ సంబంధించిన శాఖలు అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద కన్సెన్సస్ ఏమన్నాయో చెప్పాలి ఫస్ట్ థింగ్. ఈ నాగబాబు గారు అంటారా, ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఉంటే ఏదైనా ఆయన కలిగి తిరిగే విధానం అన్నీ మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చి ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తారన్నది భ్రమ. ఇంకా బొలిశెట్టి గారు ఉంటే ఆయనకి ఇచ్చి ఉంటే ఐ వుడ్ థాట్ అబౌట్ ఇట్. ఎస్, ఆయన ఎంత కాదన్నా ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి వెనక ముందు ఆడ్డు. ఇప్పుడు ఈయనకి పర్యావరణం మీద అంత అవగాహన ఉందంటే నేను ఖచ్చితంగా ఒప్పుకొని లేదని. సో దీంట్లో ఏంటంటే ఏదో ఒక తూతూ మంత్రంగా ఒక సమస్యని సమస్యాత్మకంగా కాకుండా ఒక పాసిఫికేషన్ అన్న దగ్గర ఆయనకి ఇచ్చిన క్యాబినెట్ హోదా అన్నది మాత్రమే నేను చూడగలుగుతాను. దీంట్లోంచి ఒక అవుట్కమ్ డెలిబరేషన్ వచ్చేస్తుంది అన్నది నేనైతే ఆ భ్రమంలో లేను. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో ఈ విధమైన చర్యలు ప్రతిచర్యలు అన్న దగ్గర ప్రభుత్వ తరఫున కొంత వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికో అయితే డిసడ్వాంటేజ్ తీసుకోవడానికో ఉన్నది. సో అడ్వాంటేజ్ తీసుకునే పర్యవసానాల్లో ఇలాంటి వినిపించండి. మీ కర్మ ఏంటి, మీ పార్టీ అది చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటా జగన్ తెలిసి గంజాయి బ్యాచ్ నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. దేశం అసలు జగన్ జంజీ మళ్ళీ వినిపించాలా? జగన్ జంజీ గంజాయి బ్యాచ్ కాదు, ఇప్పుడు జగన్ బ్యాచ్ అంటున్నారు కదా ఆయన, మీరు విన్నారా సార్? జగన్ జంజీ గంజాయి బ్యాచ్ అంటే జగన్ జంజీ కూడా ఒకటే కదా. సరే ఒకసారి నాకు పంపించండి. ఇంకొకసారి క్లారిటీ వినండి సార్, పంపుతాను. అర్థం కావట్లేదండి, అర్థం కావట్లేదు. నాకు పంపించండి. మీకు పంపుతున్నాడు చూడండి, ఆఫ్ లో ఉంది. నేను ప్లే జంజీ చెప్పేదండి, జంజీ జగన్ జంజీ గంజాయి బ్యాచ్. జగన్ జంజీ ఏంటండి? జంజీ అందరి జంజీ, జగన్ కోటే ఉండే జంజీ అనేది చంద్రబాబు జంజీ, జగన్ జంజీ. సరే నాకు పంపించండి, ఒకసారి నాకు పంపించండి మాట్లాడదాం. ఇంకా టైం ఉంది కదా, పంపించండి. అది ఏమి క్లారిటీ లేకుండా ఇది కాంట్రవర్సీలు వెళ్ళి అనవసరం ఎందుకు లేనుకోండి. రైట్, సురేష్ గారు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్ నాకు. సార్ మీరు వీడియో లేదు సార్, నేను ఏం మాట్లాడతాను మీతో? కరెంట్ లేదట. మీరు కరెంట్ లోకి వెళ్ళగలిగితే లాస్ట్ లో ఉన్నా నేను మీకు అవకాశం ఇస్తాను. సరే మాట్లాడండి. వర్మ గారు మీకు పంపాను చూడండి. ఓకే, మీరు మాట్లాడండి. వాయిస్ వస్తుంది, లైటింగ్ లేదా? లైటింగ్ లేదు కదండి, వాయిస్ ఫ్రీజ్ అవుతున్నది. వీడియో మీకు నెట్వర్క్ లేదు సరిగ్గా, మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన చూపించిన దాంట్లయితే జంజీ, జగన్ జంజీ అండ్ ఇది ఖచ్చితంగా దాని ఏమంటారు గంజాయి బ్యాచ్ అన్నది డెలిబరేషన్, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో. సో ఇది ఖచ్చితంగా జగన్ జంజీ అని కాకుండా జగన్కి సంబంధించిన పార్టీ వాళ్ళందరూ యాజ్ యూజువల్ గా జగన్ పార్టీ అంటే గొడ్డల పార్టీ అని ఒక డెలిబరేషన్ ఇస్తున్నారు కదా, ఆ ప్రాస్పెక్ట్ అయితే మాడచ్చు. కానీ ఇది మరీ టూ మచ్ గా లేదు. జంజీ జగన్ అండ్ వాళ్ళందరూ గంజాయి బ్యాచ్ అన్నది వాట్సాప్ డెలిబరేషన్ ఫ్లోరల్ కింద తీసుకోవాలి, సింగర్ కింద లేదు అది. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆక్షేపణీయమే. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీలో యూత్ ఉంటారు, యూత్ వింగ్ ఉంటుంది. ఒక డెలిబరేషన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది అనుకోండి, తెలుగుదేశంలో ఉన్న చిన్నపిల్లలు లేదా యూత్ అంతా గంజాయి బ్యాచ్ అని తప్పే కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న యూత్ అందరూ కూడా గంజాయి బ్యాచ్ అన్నప్పుడు తప్పే కదా. రెండు విధంగా చూసినా తప్పే. అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కాదు కదా. ఈ మధ్య తెలుగుదేశం నుంచి వచ్చే డెలిబరేషన్స్ గొడ్డల పార్టీ అన్నాం, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హ్యాపీగా గంజాయి అన్నాం. గంజాయి బ్యాచ్ పట్టుకున్న వాళ్ళందరూ ఎవరెవరు చెప్పండి. నేను పోలీసు మీద కూడా కత్తెట్టుకుని వచ్చాడు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు 4-5 రోజులు పట్టుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత కదా ఈ గంజాయి నియంత్రించవలసింది. ఎంతసేపు జగన్మోహన్ ఆయనలో జరిగిందంటే జగన్మోహన్ ఆయనలో జరిగింది అనుకుందాం, మీ ఆయన కూడా అదే జరుగుతుంటే ఇంకేంటి మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది. ఇది చెప్పంటున్నాం కదా మేము, ఇది ఆక్షేపణీయం.